My dear students, welcome to Chemistry Learning Space. ఇవాళ మనం ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి కెమిస్ట్రీ ప్రాక్టికల్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందో ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఏ పార్ట్కి ఎన్ని మార్కులు అలాట్ చేశారో నేను ఈ క్లాస్లో చెప్తాను. ఓకే, సో మనకి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయి. మనకి దాంట్లో ప్రాక్టికల్కి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఉంటుంది. ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారమే మనకి మార్కులు అలాట్ చేస్తారు. సో ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కనుక మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఆ వాల్యుయేషన్ ప్రకారం మనం ఎగ్జామ్ కనుక రాస్తే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమిస్ట్రీలో మనకి ఎన్ని ప్రాక్టికల్స్ ఉంటాయంటే 3 ప్రాక్టికల్స్ ఉంటాయి. ఒకటి క్వాలిటేటివ్ అనాలిసిస్, అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే నేను చెప్తాను. సెకండ్ పార్ట్ ఏంటంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్. థర్డ్ పార్ట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్. అంటే థర్డ్ పార్ట్లో ఒక ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షన్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇవ్వాలనే రూల్ ఏమి లేదు. దాంట్లో సో మెనీ ప్రాక్టికల్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ల్యాబ్లో ఏదైతే గ్లాస్వేర్ అవైలబిలిటీగా ఉంటుందో, సో ఏదైతే కెమికల్స్ అవైలబిలిటీగా ఉంటాయో, సో ఆ కెమికల్స్ని రిలేటెడ్గా ఆ ప్రాక్టికల్స్ ఇస్తారన్నమాట. దీంట్లో థర్డ్లో మనకి చాయిస్ ఉందన్నమాట ఇవ్వడానికి. సో ఫస్ట్ సెకండ్ ప్రాక్టికల్స్లో చాయిస్ ఏమీ లేదు. సో థర్డ్లోకి వచ్చేటప్పటికి ఏముందంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇవ్వచ్చు. రెండోది ఏంటంటే మనకి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి నెక్స్ట్ దాంట్లో ఏంటంటే రెండోది కొలాయిడల్ సొల్యూషన్ ఇవ్వచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ దీంట్లో థర్డ్లో సెకండ్ ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషను. థర్డ్ ఏంటంటే క్రోమటోగ్రఫీ ఇవ్వచ్చు. ఫోర్త్ ఏంటంటే క్వాలిటేటివ్ టెస్ట్స్ ఫర్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వచ్చు, లేకపోతే ప్రోటీన్స్ ఇవ్వచ్చు. ఓకే, నేను చెప్తాను ఫర్దర్ తర్వాత. అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్లో దాన్ని సింపుల్గా మనం ఏమంటామంటే సాల్ట్ అనాలిసిస్ అని అంటారు. అంటే ఒక సాల్ట్ ఇస్తారు మనకి, ఆ సాల్ట్లో సిస్టమేటిక్ ప్రొసీజర్ని అప్లై చేసి మనం ఆ సాల్ట్లో ఉన్నటువంటి యానయాన్ని క్యాటయాన్ని రిపోర్ట్ చేయాలి మనం. సో దట్ ఈస్ ది సాల్ట్ అనాలిసిస్. ఆ సాల్ట్ అనాలిసిస్కి ఎన్ని మార్క్స్ అలాట్ చేశారంటే 10 మార్క్స్ అలాట్ చేశారు ఫస్ట్ ప్రాక్టికల్కి. రెండో ప్రాక్టికల్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి ఎన్ని మార్కులు అలాట్ చేశారంటే 8 మార్క్స్ అలాట్ చేశారు. అలాగే థర్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఈ థర్డ్ పార్ట్లో మనకి 4 ప్రాక్టికల్స్ ఉన్నాయని చెప్పాను నేను. ఆ 4 ప్రాక్టికల్స్లో ఏ ప్రాక్టికల్ అయినా ఇవ్వచ్చు. సో అక్కడ ఉన్నటువంటి కెమికల్స్, గ్లాస్వేరు అవైలబిలిటీని బట్టి. సో ఈ థర్డ్ సెక్షన్కి ఎన్ని మార్కులు అలాట్ చేశారంటే 6 మార్క్స్ అలాట్ చేశారమ్మా. ఓకే, అంటే ఫస్ట్ పార్ట్కి 10 మార్క్స్, సెకండ్ పార్ట్కి 8 మార్క్స్, అంటే 10 + 8 ఎంత 18. అలాగే థర్డ్ పార్ట్కి ఎన్ని మార్క్స్ అలాట్ చేశారంటే 6 మార్క్స్, అంటే 18 + 6 ఎంత 24. సో 24 అయితే కనుక నెక్స్ట్ రికార్డ్కి ఎన్ని మార్క్స్ అంటే రికార్డ్కి 2 మార్క్స్ అమ్మ, అంటే 24ను 2 అంటే ఎంత 26. వైవా వాయిస్ అంటే ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. దీని మీద ప్రాక్టికల్ మీద అడగొచ్చు, లేకపోతే థియరీ మీద అడగొచ్చు. సో వైవా వాయిస్ ఎంతంటే 2 మార్క్స్. అలాగే తర్వాత ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. ఈ ప్రాజెక్ట్కి ఎన్ని మార్కులు అంటే 2 మార్క్స్. ఓకే, టోటల్గా అప్పటికి ఎన్ని మార్క్స్ అయినాయన్నమాట 30 మార్క్స్ అయినాయి. 30 మార్క్స్ ఎలా అయినాయి అంటే ఇవి ఒక 10, ఇవి ఒక 8, 18, ఇది ఒక 6,
వాడికి ఎంత అనమాట 24 రికార్డుకి 2 మార్క్స్, వైవా వాయిస్కి 2 మార్క్స్, ప్రాజెక్ట్కి 2 మార్క్స్, మొత్తం 30 మార్క్స్. సో మనకి అలాట్ చేసిన టైం ఎంత అనమాట 3 అవర్స్ అనమాట. మ్యాక్సిమం మార్క్స్ 30 మార్క్స్. ఓకే. సో ఈ క్వాలిటేటివ్ ఎనాలిసిస్లో అంటే ఒక సాల్ట్ ఇస్తారని చెప్పాను నేను. ఆ సాల్ట్లో ఉన్నటువంటి యానయాన్ని క్యాటయాన్ని మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఐడెంటిఫికేషన్ చేయడానికి మనం ఎవరిని యూజ్ చేస్తామంటే సిస్టమేటిక్ ప్రొసీజర్ని యూజ్ చేస్తామన్నమాట. ఆ సిస్టమేటిక్ ప్రొసీజర్లో ఈ పార్ట్స్ ఉంటాయి. ప్రతి పార్ట్స్కి కొన్ని మార్కులు డివైడ్ చేశారన్నమాట. సో ఫిజికల్ స్టేటు, కలరు, ఫ్లేము అండ్ యాక్షన్ ఆఫ్ హీట్. అంటే నీకు ఇచ్చిన సాల్ట్ ఏ స్టేట్లో ఉంది, దానికి ఏ కలర్ ఉంది, ఫ్లేమ్ టెస్ట్ ఏమిస్తుంది, యాక్షన్ ఆఫ్ హీటు, వీటికన్నిటికి కూడా ఎన్ని మార్క్స్ ఇచ్చారు, అలాట్ చేశారన్నమాట 2 మార్క్స్. అంటే ఈచ్ టెస్ట్కి 1/2 మార్క్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఎన్ని టెస్ట్లు ఉన్నాయంటే 4 టెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఫిజికల్ స్టేటు, కలరు, ఫ్లేమ్ టెస్టు, యాక్షన్ ఆఫ్ హీటు 4 × 1/2 దట్ ఈక్వల్ టు 2 మార్క్స్. అలాగే నెక్స్ట్ ఇక యానయాన్స్కి ఎన్ని మార్కులు అలాట్ చేశారంటే 4 మార్క్స్ అలాట్ చేశారమ్మా యానయాన్స్కి. సో యానయాన్స్ ఏమవచ్చు అంటే కార్బనేట్ యానయాన్ ఉండొచ్చు, కార్బనేట్ యానయాన్ అంటే CO3-2 కార్బనేట్ యానయాన్ ఇవ్వచ్చు. లేకపోతే ఎసిటేట్ యానయాన్ ఏమంటామంటే CH3COO- ఎసిటేట్ యానయాన్ ఇవ్వచ్చు. తర్వాత హెలైడ్స్ అంటే X- అంటే Cl- ఇవ్వచ్చు, Br- ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ నైట్రేట్ అంటే NO3- ఈ యానయాన్ ఇవ్వచ్చు. లేకపోతే నెక్స్ట్ సల్ఫేట్ యానయాన్ ఇవ్వచ్చు. సో ఇవ్వడానికి అవైలబుల్గా ఉన్నటువంటి యానయాన్స్ ఏంటంటే కార్బనేట్ కానీ, ఎసిటేట్ కానీ, హెలైడ్స్ కానీ, నైట్రేట్స్ కానీ, సల్ఫేట్స్ కానీ ఇవ్వచ్చు అన్నమాట. కార్బనేట్స్ ఉంటే కనుక ఆ కార్బనేట్ కనుక ఇస్తే దానికి 4 మార్క్స్ అలాట్ చేశారు. ప్రతి యానయాన్ ఏది ఇస్తే దానికి 4 మార్క్స్ అలాట్ చేశారన్నమాట. ఆ 4 మార్క్స్ మళ్ళీ ఎలా డివైడ్ చేశారు, ఈ కార్బనేటు యాక్షన్ ఆఫ్ HClతో 1 మార్క్ ఇచ్చారు. టెస్టింగ్ గ్యాస్ విత్ బర్నింగ్ స్ప్లింటెడ్ లైమ్ వాటర్, సో 1 మార్క్ ఇచ్చారు. అంటే మనకి కార్బనేట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. సో లిబరేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అది కార్బన్ డైఆక్సైడ్ గ్యాసా కాదా అన్నది ఐడెంటిఫికేషన్ చేయడానికి బర్నింగ్ స్ప్లిట్టర్ని యూజ్ చేస్తాం, లైమ్ వాటర్లోకి పంపిస్తాం. ఈ రియాక్షన్స్ అన్నీ కూడా మీకు ప్రాక్టికల్ క్లాస్లో మీ సార్ చెప్తారు. అలాగే నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ బేరియం క్లోరైడ్ సొల్యూషన్కి యాక్షన్కి రాసినందుకు 1 మార్క్ రాస్తారు. అలాగే సాల్యుబిలిటీ ఆఫ్ ది అబోవ్ ప్రెసిపిటేట్ ఇన్ డైల్యూట్ HClలో బేరియం క్లోరైడ్ ప్రెసిపిటేటు అది ఎలా డిజాల్వ్ అయిందా, డిజాల్వ్ అవ్వలేదా అన్నది చెప్పినందుకు 1 మార్క్ అన్నమాట. సో మొత్తం 4 మార్క్స్. సార్ నాకు కార్బనేట్ ఇవ్వలేదండి, ఏమి ఇచ్చారంటే ఎస్టేట్ కూడా ఎన్ని మార్క్స్ అన్నమాట 4 మార్క్స్. మళ్ళీ ఎస్టేట్కి ఏం రాస్తావు, యాక్షన్ ఆఫ్ HCl ఎలా ఉంది, టెస్ట్ విత్ న్యూట్రల్ FeCl3 టెస్ట్ ఎలా ఉంది, బాయిలింగ్ ఆఫ్ ది అబౌవ్ సొల్యూషన్, ఆ సొల్యూషన్ బాయిల్ చేసినప్పుడు ఏ విధంగా చేంజ్ అయింది, ఎస్టరిఫికేషన్, దీనికి కన్ఫర్మేషన్ టెస్ట్ అంటే ఎస్టరిఫికేషన్ చేస్తాం మనం, ఆ ఎస్టరిఫికేషన్కి 1 మార్క్. అంటే ప్రతి యానయానికి కూడా మనకి ఎన్ని మార్కులు అలాట్ చేశారన్నమాట 4 మార్క్స్ అలాట్ చేశారు. బోత్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ కన్ఫర్మేషన్ టెస్ట్. అలాగే నెక్స్ట్ హెలైడ్స్ అని ఇవ్వచ్చు. అంటే ఈ రెండే ఇవ్వాలని రూల్ లేదు. మనకి అవైలబుల్గా ఉన్నటువంటి యానయాన్స్ ఏంటనమాట కార్బనేట్స్, తర్వాత ఎసిటేట్స్, తర్వాత హెలైడ్స్, తర్వాత నైట్రేట్స్, తర్వాత సల్ఫేట్స్. వీటిలో ఏదైనా ఇవ్వచ్చు, దేనికైనా సరే. మనకి ఎన్ని మార్క్స్ అలాట్ చేశారంటే 4 మార్క్స్ అలాట్ చేశారు. అదే హెలైడ్స్ అయితే కనుక యాక్షన్ ఆఫ్ HCl 1 మార్క్, యాక్షన్ ఆఫ్ H2SO4కి 1 మార్క్, అలాగే యాక్షన్ ఆఫ్ మాంగనీస్ డయాక్సైడ్ అండ్ H2SO4కి 1 మార్క్, యాక్షన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్కి 1 మార్క్. ఓకే. అలాగే నైట్రేట్స్ అయితే కనుక నైట్రేట్స్కి మళ్ళీ 4 మార్క్స్. అంటే సో అవుట్ ఆఫ్ 5 యానయాన్స్ ఓన్లీ 1 యానయాన్ విల్ బి గివెన్ ఇన్ ద ఎగ్జామినేషన్.
ఓకే, యాక్షన్ ఆఫ్ HClకి 1 మార్కు, యాక్షన్ ఆఫ్ H2SO4కి 1 మార్కు, యాక్షన్ ఆఫ్ కాపర్ టర్నింగ్స్ అండ్ H2SO4కి 1 మార్క్స్, బ్రౌన్ రింగ్ టెస్ట్ ఇది కన్ఫర్మేషన్ టెస్ట్ 1 మార్క్, 4 మార్క్స్ మాట. అలాగే సల్ఫేట్ అయినా కదా సరే 4 మార్క్సే, ఎందుకంటే సో యాక్షన్ ఆఫ్ HClకి 1 మార్కు, యాక్షన్ ఆఫ్ H2SO4 1 మార్క్స్, యాక్షన్ ఆఫ్ BaCl2కి 1 మార్కు, సాల్యుబిలిటీ ఆఫ్ ది ప్రెసిపిటేట్ ఇన్ కాన్సన్ట్రేటిక్ HCl 1 మార్క్, సో 4 మార్క్స్ మాట. సో అవుట్ ఆఫ్ 5 యానియాన్స్లో ఏదో ఒక యానియాన్ మనకి ఇస్తారన్నమాట. ఏ యానియాన్కైనా సరే 5 మార్క్స్ ఈ టెస్ట్లోనే రాయాలన్నమాట. నెక్స్ట్ ఇక యానియాన్ని ఏదో ఒక యానియాన్ నీకు ఐడెంటిఫికేషన్ చేసావు విత్ సిస్టమేటిక్ ప్రొసీజర్, దెన్ యూ మూవ్ టు ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటియాన్. సో క్యాటియాన్కి మరి ఎన్ని మార్కులు అలాట్ చేశారంటే, క్యాటియాన్కి మనకి గ్రూప్ సెపరేషన్ టేబుల్ ఉంటుంది. ఆ గ్రూప్ సెపరేషన్ టేబుల్లో మనకిచ్చిన క్యాటియాను ఏ గ్రూపో చెప్పినందుకు 2 మార్క్స్. అది ఫస్ట్ గ్రూపా, సెకండ్ గ్రూపా, థర్డ్ గ్రూపా, ఫోర్త్ గ్రూపా, ఫిఫ్త్ గ్రూపా, సిక్స్త్ గ్రూపా అని చెప్పినందుకు 2 మార్క్స్. అలాగే దాని కన్ఫర్మేషన్ టెస్ట్ ఉంటుంది. నీకు గ్రూప్ తెలిసిన తర్వాత అది ఆ గ్రూప్లో ఆ క్యాటియాని ఇచ్చారా లేదని తెలుసుకోవడానికి కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తామన్నమాట. ఆ కన్ఫర్మేషన్ టెస్ట్ చేసినందుకు 2 మార్క్స్. అదే కన్ఫర్మేషన్ టెస్ట్తో పాటు ఆ సాల్ట్ నేమ్ కూడా చెప్పాలి నువ్వు, 2 మార్క్స్ అన్నమాట. కన్ఫర్మేషన్ టెస్ట్కి 1 మార్కు, ఆ సాల్ట్ నేమ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎస్టేట్ వచ్చింది, అలాగే క్యాటియాన్ ఏమొచ్చిందంటే అమోనియా వచ్చింది, అమోనియం ఎస్టేట్ అని చెప్పినందుకు 2 మార్క్స్ అన్నమాట. సో దీంతో మనకి ఫస్ట్ పార్ట్ కంప్లీటెడ్. సెకండ్ ఏంటంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అమ్మ. సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అంటే మళ్ళీ దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ అని అంటారు దాన్ని, లేదా రిడాక్స్ టైట్రేషన్స్ అని అంటారు. సో ఈ 2 టైట్రేషన్లో ఏ టైట్రేషన్ అనే ఇవ్వచ్చు మనకి. సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి అదర్ నేమ్ ఏంటంటే టైట్రిమెట్రిక్ అనాలిసిస్. టైట్రిమెట్రిక్ అనాలిసిస్ అన్న వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అన్న ఒకటే. దానికి ఎన్ని మార్క్స్ అలాట్ చేశారంటే 8 మార్క్స్ అలాట్ చేశారు. సో అది క్వశ్చన్ ఇస్తారు మీకు, ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ మ్యాటర్ విత్ ఈక్వేషన్లో 10 మినిట్స్లో రాసినందుకు 2 మార్క్స్ ఇస్తారమ్మ. 10 మినిట్స్లో రాసి ఇచ్చేయాలన్నమాట పేపర్. సో దానికి 2 మార్క్స్. ఒకటి ఏంటంటే ప్రొసీజర్కి, ఈక్వేషన్కు 1 మార్క్. ఓకే, సో అలాగే క్యాలిక్యులేషన్ ఉంటుంది, క్యాలిక్యులేషన్కి 1 మార్క్. అలాగే ఫార్ములా రాసినందుకు 1 మార్క్. ఫర్ ఇండికేటింగ్ ఫార్ములా 1 మార్క్. ఇలా క్యాలిక్యులేషన్లో నీకు కొంత ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్కి మనకి ఎగ్జామినర్ ఇచ్చినటువంటి ఆన్సర్కి సో ఎర్రరు బట్టి కూడా మనకు అలాట్ చేసినటువంటి మార్కులు డిఫరెంట్గా ఉంటుంది. సో ఫర్ ఎన్ ఎర్రర్ అప్ టు 1% ఎర్రర్ మాత్రం ఉంది అంటే నీకు వచ్చిన వాల్యూకి, సో ఎగ్జామినర్ ఇచ్చిన వాల్యూకి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. అప్పుడు ఆ ప్రాక్టికల్కి 4 మార్క్స్ ఇచ్చేస్తారు. అలా కాకుండా నీకు వచ్చిన ఎర్రర్ 1 to 2%, 1%కి 2%కి మధ్యలో ఉందనుకోండి, అప్పుడు ఎన్ని మార్క్స్ ఇస్తారన్నమాట? 3 మార్క్స్ ఇస్తారు. అలా కాకుండా ఫర్ ఎన్ ఎర్రర్ అబౌట్ 2% ఉందనుకోండి, సో 2% కనుక అబౌట్ 2% కనుక ఉంటే కనుక ఎన్ని మార్క్స్ ఇస్తారన్నమాట? అవుట్ ఆఫ్ 4 మార్క్స్ ఓన్లీ 2 మార్క్స్ విల్ బి గివెన్. ఓకే, సో 8 మార్క్స్ అలా డివైడ్ చేశారన్నమాట. సో ఆ 8 మార్క్స్ మళ్ళీ నేను చెప్తున్నాను చూడండి. సో మనకి ఫార్ములాకి 1 మార్కులు, క్యాలిక్యులేషన్ చేసినందుకు 1 మార్కు, అక్కడ 2 మార్క్స్. అలాగే 10 మినిట్స్లో మనకి ప్రొసీజరు ప్లస్ ఈక్వేషను వేసినందుకు 2 మార్క్స్, 2 + 2 4. మనకి ఫైనల్గా వచ్చిన ఆన్సర్ క్యాలిక్యులేషన్ చేసి నువ్వు వచ్చిన ఆన్సర్కి 4 మార్క్స్ ఉంటుందమ్మా. సో ఆ 4 మార్క్స్ ఉంటే కనుక టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ అంటే 8 మార్క్స్. సో మనకు ఉన్న ప్రాక్టికల్లో చాలా ఈజియెస్ట్ ప్రాక్టికల్ ఏంటంటే దిస్ ఇస్ ది వెరీ ఈజియెస్ట్ ప్రాక్టికల్ కెమిస్ట్రీలో. సో మనం అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చేస్తాయి మాట ఇవి. ఓకే, నెక్స్ట్ థర్డ్ పార్ట్కి వెళ్దాం. మనం థర్డ్ పార్ట్ ఎన్ని మార్క్స్కి ఇచ్చాడనమాట? 6 మార్క్స్కి
దీంట్లో ఉండేటువంటి 4 సబ్ ప్రాక్టికల్స్కి ఏ ప్రాక్టికల్కైనా సరే 6 మార్క్స్ ఇచ్చాడనమాట. ఓకే, సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్, ఇది ఫస్ట్ అనమాట. రెండోది ఏంటి, ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్. మూడోది ఏంటి, క్రోమటోగ్రఫీ. నాలుగోది ఏంటి, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ అని ఇవ్వచ్చు, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్ అని ఇవ్వచ్చు. దాంట్లో మళ్ళీ చాయిస్ ఉంది మళ్ళీ. సో దాంట్లో ఫస్ట్ నేను దేనికైనా సరే 6 మార్క్సే. దాంట్లో ఫస్ట్ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ చూద్దాం మనం. సో దీనికి అలాట్ చేసిన మార్కులు 6 మార్క్స్ కాబట్టి ఫిజికల్ స్టేట్ అంటే ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ ఏ స్టేట్లో ఉంది, అది సాలిడ్ స్టేట్లో ఉందా లిక్విడ్ స్టేట్లో ఉందా అని చెప్పినందుకు 1/2 మార్క్స్. ఇగ్నిషన్ టెస్ట్, ఇగ్నిషన్ టెస్ట్ అంటే నీకు ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ నువ్వు ఏం చేస్తావు అంటే బరన్ చేస్తావు. బరన్ చేసినప్పుడు సూటీ ఫ్లేమ్ వస్తే కనుక ఎరోమేటిక్ అని చెప్తావు, నాన్ సూటీ కనుక వస్తే కనుక నాన్ ఎరోమేటిక్ అని చెప్తావు. అలా చెప్పినందుకు 1/2 మార్క్స్. ఓకే, అలాగే సాల్యుబిలిటీ, సాల్యుబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని మార్క్స్ దానికి అలాట్ చేస్తారంటే 2 మార్క్స్ అలాట్ చేశారు. సో అది ఏదర్లో సాల్యుబుల్ అవుతుందా, వాటర్లో సాల్యుబుల్ అవుతుందా, సోడియం బైకార్బోనేట్లో సాల్యుబుల్ అవుతుందా, సోడియం హైడ్రాక్సైడ్లో సాల్యుబుల్ అవుతుందా, డైల్యూట్ HClలో సాల్యుబుల్ అవుతుందా చూసుకోవాలి మనం. ఆ సాల్యుబిలిటీ కరెక్ట్గా చెప్తే కనుక మనకి 2 మార్క్స్ అన్నమాట. అలాగే నెక్స్ట్ స్టెప్ దీంట్లో ఏంటంటే 4th స్టెప్ ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూపు మనకు ఐడెంటిఫికేషన్ చేయాలి కదా. సో దానికి ఫంక్షనల్ గ్రూప్ని ఐడెంటిఫికేషన్తో పాటు కన్ఫర్మేషన్ టెస్ట్లకి ఎన్ని మార్కులు ఇచ్చాడనమాట, 3 మార్క్స్ ఇచ్చాడు. ఈ 3 మొత్తం 6 మార్క్స్ అనమాట. సో ఆ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమేమి ఫంక్షనల్ గ్రూప్స్ ఇస్తాడు ఎగ్జామినేషన్లు అంటే, యాసిడ్ ఇస్తాడు, అల్డిహైడ్స్ కీటోన్స్ ఇస్తాడు, ఆల్కహాల్స్ ఇస్తాడు, ఫినాల్స్ ఇస్తాడు, ఎమీన్స్ ఇస్తాడు. సో ఈ ఫంక్షనల్ గ్రూప్లో ఏదో ఒక ఫంక్షనల్ గ్రూప్ మీకు ఇవ్వచ్చు మనం చదివిన సెకండ్ ఇయర్ ఆర్గానిక్లో. సో ఒకవేళ నాకు కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఇచ్చాడు అనుకోండి. సో కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్కి ఇస్తే కనుక ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏంటంటే టెస్ట్ విత్ న్యూట్రల్ FeCl3, దానికి ఎన్ని మార్క్స్ అన్నమాట, 2 మార్క్స్. దాని కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటంటే ఎస్ట్రిఫికేషన్, దానికి ఎన్ని మార్క్స్ అన్నమాట, 1 మార్క్, ఇంకో 3 మార్క్స్. ఈ 3 6. ఒకవేళ నాకు కార్బాక్సిలిక్ యాసిడ్ ఇవ్వలేదు, ఆల్కహాల్ ఇచ్చాడు అనుకోండి. ఆల్కహాల్స్ ఇస్తే కనుక దానికి ఎస్ట్రిఫికేషన్ టెస్ట్, ఐడెంటిఫికేషన్ టెస్ట్, ఐడోఫామ్ టెస్ట్, కన్ఫర్మేషన్ టెస్ట్, ఇగో 3 మార్క్స్. అలాగే నాకు ఆల్కహాల్ ఇవ్వలేదండి, ఏమి ఇచ్చాడంటే అల్డిహైడ్ కానీ కీటోనిక్ కానీ గ్రూప్ కానీ ఇచ్చాడండి. సో ఇస్తే కనుక అప్పుడు మనం టెస్ట్ విత్ 2,4-DNP ఐడెంటిఫికేషన్ టెస్ట్ 2 మార్క్స్, టెస్ట్ విత్ సిప్స్ రియేజెంట్ 1 మార్క్. సో నాకు ఇవేవి ఇవ్వలేదు సార్, కార్బాక్సిలిక్ యాసిడ్ ఇవ్వలేదు, ఆల్కహాలిక్ గ్రూప్ ఇవ్వలేదు, అల్డిహైడ్ ఇవ్వలేదు, కీటోన్ ఇవ్వలేదు, నాకు ఏమి ఇచ్చాడంటే ఫినాల్ ఇచ్చాడండి. ఫినాల్ ఇస్తే కనుక ఫినాల్కి మళ్ళీ న్యూట్రల్ FeCl3 ఐడెంటిఫికేషన్ టెస్ట్, లైబ్రమన్ టెస్ట్, కన్ఫర్మేషన్ టెస్ట్ 3 మార్క్స్. లేదు నాకు ఇవేమి ఇవ్వలేదు, ఎమినో గ్రూప్ ఇచ్చారు సార్. ఎమినో గ్రూప్ ఇచ్చారంటే టెస్ట్ విత్ సోడియం నైట్రేటు, డైల్యూట్ HCl, బీటా నాప్తాలి, ఇది ఐడెంటిఫికేషన్ టెస్ట్ 2 మార్క్స్. కార్బన్ ఎమిన్ టెస్ట్, కన్ఫర్మేషన్ టెస్ట్ అన్నమాట. ఓకే, సో ఇది థర్డ్లో ఒక ప్రాక్టికల్ అన్నమాట. ఈ ప్రాక్టికల్ ఇవ్వచ్చు. నేను చెప్పాను కదా అక్కడ ఉన్నటువంటి గ్లాస్ పేరుని బట్టి లేదా అక్కడ ఉన్న కెమికల్స్ని బట్టి మనం థర్డ్లో మనం ఏ ప్రాక్టికల్ ఇచ్చుకోవాలన్నది ఎగ్జామినర్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ 6 మార్క్స్ ఇలా అలాట్ చేశారన్నమాట. ఇది ఉంటే కనుక ఈ 6 మార్క్స్ ఇలా అలాట్ చేశారు. సో ఇది ఇవ్వలేదంటే అప్పుడు మనకి ఏ ప్రాక్టికల్ ఇవ్వచ్చు అని మేడం, థర్డ్లోనే ఛాన్స్, ఈ ఫస్ట్ సెకండ్లో ఛాన్స్ లేదా మళ్ళీ ఇవ్వడానికి. ఫస్ట్ సెకండ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, థర్డ్లోకి వచ్చేటప్పటికి ఆప్షన్ ఉందన్నమాట. ఓకే, క్లియర్. సో థర్డ్లో ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ కాకుండా నెక్స్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్నది ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్, ఫస్ట్ది ఇది, సెకండ్ది ఏంటంటే ఏ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, బి ఏంటంటే
ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్. ప్రిపరేషన్ ఆఫ్ colloidal solution. Colloidal solution. ఇది ప్రాక్టికల్ నేమ్ అన్నమాట. సో ఆ ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్లో కొలాయిడ్స్ 2 టైప్స్ ఆఫ్ కొలాయిడ్స్ ఉంటాయని చదువుకున్నాం మన సెకండ్ ఇయర్లో. ఒకటి ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ లియోఫోబిక్ సాల్. Preparation of లియోఫోబిక్ సాల్. సాల్ అన్నా కొలాయిడల్ సొల్యూషన్ అన్నా ఒకటేనమ్మా. సో దీనికి ఎన్ని మార్క్స్ అంటే 3 మార్క్స్. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ లియోఫోబిక్ అయిపోయింది కదా, లియోఫిలిక్ సాల్. దీనికి ఎన్ని మార్క్స్ అంటే 3 మార్క్స్. సో దట్ ఈస్ ది 6 మార్క్స్. సాల్ అన్నా కొలాయిడల్ సొల్యూషన్ అన్నా ఒకటే. ఆల్రెడీ మనం సెకండ్ ఇయర్లో చదువుకున్నాం కాబట్టి మీకు ఏం ప్రాబ్లమే ఉండదు. ఓకే, నెక్స్ట్ బి అయిపోయింది. సి క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీ ఇవ్వచ్చు. ఈ క్రోమటోగ్రఫీకి కూడా మనకి ఎన్ని మార్క్స్ మాట దీనికి? 6 మార్క్స్. ఆ 6 మార్క్స్ ఎలా అలాట్ చేశారంటే ప్రిపరేషన్ ఆఫ్ క్రోమటోగ్రఫిక్ ప్లేట్. ప్రిపరేషన్ ఆఫ్ క్రోమటోగ్రఫీ ప్లేట్. ప్లేట్ ఆర్ పేపర్. నెక్స్ట్ బి ఏంటంటే ఇల్యూషన్. సి ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్ఎఫ్ వాల్యూస్. సో ప్రిపరేషన్ ఆఫ్ క్రోమటోగ్రఫిక్ పేపర్కి 2 మార్క్స్, అలాగే ఇల్యూషన్కి 2 మార్క్స్, అలాగే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్ఎఫ్ వాల్యూకి 2 మార్క్స్. మొత్తం ఎన్ని మార్క్స్ అమ్మా? 6 మార్క్స్. నెక్స్ట్ డి క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్. క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్. సో దాంట్లో ఏ కాన్సన్ట్రేట్కి H2SO4, బి మాలిష్ టెస్ట్, సి బెండిక్ట్ టెస్ట్. సో కాన్సన్ట్రేట్కి H2SO4కి 2 మార్క్స్ అమ్మ, మాలిష్ టెస్ట్కి 2 మార్క్స్, బెండిక్ టెస్ట్కి 2 మార్క్స్. ఓకే, సో 6 మార్క్స్ సరిపోయినాయి కదా. సో లేకపోతే ఇంకేం ఇవ్వచ్చు అంటే దీంట్లో మరి చాయిస్ ఉంది. క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. ఏ మళ్ళీ దీంట్లో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉందో చూద్దాం. బైయూరేట్ టెస్ట్ 2 మార్క్స్.
బి జాంతోప్రోటిక్ టెస్ట్, జాంతోప్రోటిక్ టెస్ట్ 2 మార్క్స్. సి నిన్హైడ్రిన్ టెస్ట్, నిన్హైడ్రిన్ టెస్ట్, దీనికి 2 మార్క్స్. ఓకే. సో థర్డ్లోకి వచ్చేటప్పటికి మనకి ఎన్ని ప్రాక్టికల్స్ ఉన్నాయన్నమాట? 4 ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఒకటి ఫంక్షనల్ గ్రూప్ని ఐడెంటిఫికేషన్ చేయడం, రెండోది ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషను, మూడోది క్రోమటోగ్రఫీ, ఫోర్త్ వన్ ఈజ్ క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. సో ఇవి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. సో ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో క్వాలిటేటివ్ అనాలిసిస్కి 10 మార్క్స్, తర్వాత క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే నథింగ్ బట్ సాల్ట్ అనాలిసిస్ ఇది. సాల్ట్ అనాలిసిస్ 10 మార్క్స్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి 8 మార్క్స్ 18, అలాగే థర్డ్ పార్ట్కి 6 మార్క్స్ అంటే 24, రికార్డ్కి 2 మార్క్స్ 26, వైవావాయస్కి 2 మార్క్స్ 28, ప్రాజెక్ట్కి 2 మార్క్స్ 30 మార్క్స్. ఓకే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ మీద కనుక ఏదన్నా కనుక మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మీ డౌట్ని ఎక్స్ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కెమిస్ట్రీ లెర్నింగ్ స్పేస్. ఇవాళ మనం ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి కెమిస్ట్రీ ప్రాక్టికల్కి సంబంధించినటువంటి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందో, ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో ఏ పార్ట్కి ఎన్ని మార్కులు అలాట్ చేశారో నేను ఈ క్లాస్లో చెప్తాను. ఓకే. సో మనకి ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఫిబ్రవరిలో స్టార్ట్ అవుతాయి మనకి. దాంట్లో ప్రాక్టికల్కి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఉంటుంది. ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ప్రకారమే మనకి మార్కులు అలాట్ చేస్తారు. సో ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కనుక మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఆ వాల్యుయేషన్ ప్రకారం మనం ఎగ్జామ్ కనుక రాస్తే యూ విల్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమిస్ట్రీలో మనకి ఎన్ని ప్రాక్టికల్స్ ఉంటాయంటే 3 ప్రాక్టికల్స్ ఉంటాయి. ఒకటి క్వాలిటేటివ్ అనాలిసిస్, అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే నేను చెప్తాను. సెకండ్ పార్ట్ ఏంటంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్. థర్డ్ పార్ట్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్. అంటే థర్డ్ పార్ట్లో ఒక ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇవ్వాలనే రూల్ ఏమి లేదు. దాంట్లో సో మెనీ ప్రాక్టికల్స్ ఉన్నాయి. దాంట్లో మనకి ల్యాబ్లో ఏదైతే గ్లాస్వేర్ అవైలబిలిటీగా ఉంటుందో, సో ఏదైతే కెమికల్స్ అవైలబిలిటీగా ఉంటాయో, సో ఆ కెమికల్స్ని రిలేటెడ్గా ఆ ప్రాక్టికల్స్ ఇస్తారన్నమాట. దీంట్లో థర్డ్లో మనకి చాయిస్ ఉందన్నమాట ఇవ్వడానికి. సో ఫస్ట్ సెకండ్ ప్రాక్టికల్స్లో చాయిస్ ఏమీ లేదు. సో థర్డ్లోకి వచ్చేటప్పటికి ఏముందంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ ఇవ్వచ్చు. రెండోది ఏంటంటే మనకి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్నటువంటి నెక్స్ట్ దాంట్లో ఏంటంటే రెండోది కొలాయిడల్ సొల్యూషన్ ఇవ్వచ్చు. ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్ సెకండ్, దీంట్లో థర్డ్లో సెకండ్ ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషను. థర్డ్ ఏంటంటే క్రోమటోగ్రఫీ ఇవ్వచ్చు. ఫోర్త్ ఏంటంటే క్వాలిటేటివ్ టెస్ట్స్ ఫర్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వచ్చు, లేకపోతే ప్రోటీన్స్ ఇవ్వచ్చు. ఓకే, నేను చెప్తాను ఫర్దర్ తర్వాత. అంటే క్వాలిటేటివ్ అనాలిసిస్లో దాన్ని సింపుల్గా మనం ఏమంటామంటే సాల్ట్ అనాలిసిస్ అని అంటారు.
అంటే ఒక సాల్ట్ ఇస్తారు మనకి, ఆ సాల్ట్లో సిస్టమేటిక్ ప్రొసీజర్ని అప్లై చేసి మనం ఆ సాల్ట్లో ఉన్నటువంటి యానయాన్ని క్యాటయాన్ని రిపోర్ట్ చేయాలి మనం. సో దట్ ఈస్ ది సాల్ట్ అనాలిసిస్. ఆ సాల్ట్ అనాలిసిస్కి ఎన్ని మార్క్స్ అలాట్ చేశారంటే 10 మార్క్స్ అలాట్ చేశారు ఫస్ట్ ప్రాక్టికల్కి. రెండో ప్రాక్టికల్ వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి ఎన్ని మార్కులు అలాట్ చేశారంటే 8 మార్క్స్ అలాట్ చేశారు. అలాగే థర్డ్ పార్ట్కి వచ్చేటప్పటికి ఈ థర్డ్ పార్ట్లో మనకి 4 ప్రాక్టికల్స్ ఉన్నాయని చెప్పాను నేను. ఆ 4 ప్రాక్టికల్స్లో ఏదన్నా ఏ ప్రాక్టికల్ అయినా ఇవ్వచ్చు. సో అక్కడ ఉన్నటువంటి కెమికల్స్, గ్లాస్వేరు అవైలబిలిటీని బట్టి. సో ఈ థర్డ్ పార్ట్కి, ఈ సెక్షన్కి, థర్డ్ సెక్షన్కి ఎన్ని మార్కులు అలాట్ చేశారంటే 6 మార్క్స్ అలాట్ చేశారమ్మా. ఓకే, అంటే ఫస్ట్ పార్ట్కి 10 మార్క్స్, సెకండ్ పార్ట్కి 8 మార్క్స్, అంటే 10 + 8 ఎంత 18. అలాగే థర్డ్ పార్ట్కి ఎన్ని మార్క్స్ అలాట్ చేశారంటే 6 మార్క్స్, అంటే 18 + 6 ఎంత 24. సో 24 అయితే కనుక నెక్స్ట్ రికార్డ్కి ఎన్ని మార్క్స్ అంటే రికార్డ్కి 2 మార్క్స్ అమ్మ, అంటే 24ను 2 అంటే ఎంత 26. వైవా వాయిస్ అంటే ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు దీని మీద, ప్రాక్టికల్ మీద అడగొచ్చు, లేకపోతే థియరీ మీద అడగొచ్చు. సో వైవా వాయిస్ ఎంతంటే 2 మార్క్స్. అలాగే తర్వాత ప్రాజెక్ట్ అని ఒకటి ఉంది. ఈ ప్రాజెక్ట్కి ఎన్ని మార్కులు అంటే 2 మార్క్స్. ఓకే, టోటల్గా అప్పటికి ఎన్ని మార్క్స్ అయినాయి అన్నమాట 30 మార్క్స్ అయినాయి. 30 మార్క్స్ ఎలా అయినాయి అంటే ఇవి ఒక 10, ఇవి ఒక 8, 18, ఇది ఒక 6, అడిగి ఎంత అనమాట 24 రికార్డుకి 2 మార్క్స్, వైవా వాయిస్కి 2 మార్క్స్, ప్రాజెక్ట్కి 2 మార్క్స్, మొత్తం 30 మార్క్స్. సో మనకి అలాట్ చేసిన టైం ఎంత అనమాట 3 hours అనమాట. మ్యాక్సిమం మార్క్స్ 30 మార్క్స్. ఓకే, సో ఈ క్వాలిటేటివ్ అనాలిసిస్లో అంటే ఒక సాల్ట్ ఇస్తారని చెప్పాను నేను. ఆ సాల్ట్లో ఉన్నటువంటి యానయాన్ని క్యాటయాన్ని మనం ఐడెంటిఫికేషన్ చేయాలి. ఐడెంటిఫికేషన్ చేయడానికి మనం ఎవరిని యూజ్ చేస్తామంటే సిస్టమేటిక్ ప్రొసీజర్ని యూజ్ చేస్తామన్నమాట. ఆ సిస్టమేటిక్ ప్రొసీజర్లో ఈ పార్ట్స్ ఉంటాయి. ప్రతి పార్ట్స్కి కొన్ని మార్కులు డివైడ్ చేశారన్నమాట. సో ఫిజికల్ స్టేటు, కలరు, ఫ్లేము అండ్ యాక్షన్ ఆఫ్ హీట్. అంటే నీకు ఇచ్చిన సాల్ట్ ఏ స్టేట్లో ఉంది, దానికి ఏ కలర్ ఉంది, ఫ్లేమ్ టెస్ట్ ఏమిస్తుంది, యాక్షన్ ఆఫ్ హీటు, వీటికన్నిటికి కూడా ఎన్ని మార్క్స్ ఇచ్చారు, అలాట్ చేశారన్నమాట 2 మార్క్స్. అంటే ఈచ్ టెస్ట్కి 1/2 మార్క్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఎన్ని టెస్ట్లు ఉన్నాయంటే 4 టెస్ట్లు ఉన్నాయి కాబట్టి ఫిజికల్ స్టేటు, కలరు, ఫ్లేమ్ టెస్టు, యాక్షన్ ఆఫ్ హీటు 4 × 1/2 దట్ ఈక్వల్ టు 2 మార్క్స్. అలాగే నెక్స్ట్ ఇక యానయాన్స్కి ఎన్ని మార్కులు అలాట్ చేశారంటే 4 మార్క్స్ అలాట్ చేశారమ్మా యానయాన్స్కి. సో యానయాన్స్ ఏమవచ్చు అంటే కార్బనేట్ యానయాన్ ఉండొచ్చు, కార్బనేట్ యానయాన్ అంటే CO3-2 కార్బనేట్ యానయాన్ ఇవ్వచ్చు. లేకపోతే ఎసిటేట్ యానయాన్ ఏమంటామంటే CH3COO- ఎసిటేట్ యానయాన్ ఇవ్వచ్చు. తర్వాత హెలైడ్స్ అంటే X- అంటే Cl- ఇవ్వచ్చు, Br- ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ నైట్రేట్ అంటే NO3- ఈ యానయాన్ ఇవ్వచ్చు. లేకపోతే నెక్స్ట్ సల్ఫేట్ యానయాన్ ఇవ్వచ్చు. సో ఇవ్వడానికి అవైలబుల్గా ఉన్నటువంటి యానయాన్స్ ఏంటంటే కార్బనేట్ కానీ, ఎసిటేట్ కానీ, హెలైడ్స్ కానీ, నైట్రేట్స్ కానీ, సల్ఫేట్స్ కానీ ఇవ్వచ్చు అన్నమాట. కార్బనేట్స్ ఉంటే కనుక ఆ కార్బనేట్ కనుక ఇస్తే దానికి 4 మార్క్స్ అలాట్ చేశారు. ప్రతి యానయాన్ ఏది ఇస్తే దానికి 4 మార్క్స్ అలాట్ చేశారన్నమాట. ఆ 4 మార్క్స్ మళ్ళీ ఎలా డివైడ్ చేశారు, ఈ కార్బనేటు యాక్షన్ ఆఫ్ HClతో 1 మార్క్ ఇచ్చారు. టెస్టింగ్ గ్యాస్ విత్ బర్నింగ్ స్ప్లింటెడ్ లైమ్ వాటర్, సో 1 మార్క్ ఇచ్చారు. అంటే
మనకి కార్బనేట్ అంటే కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ లిబరేట్ అవుతుంది. సో లిబరేట్ అయిన కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ అది కార్బన్ డైఆక్సైడ్ గ్యాసా కాదా అన్నది ఐడెంటిఫికేషన్ చేయడానికి బర్నింగ్ స్ప్లిట్టర్ని యూజ్ చేస్తాం, లైవ్ వాటర్లోకి పంపిస్తాం. ఈ రియాక్షన్స్ అన్నీ కూడా మీకు ప్రాక్టికల్ క్లాస్లో మీ సార్ చెప్తారు. అలాగే నెక్స్ట్ యాక్షన్ ఆఫ్ బేరియం క్లోరైడ్. బేరియం క్లోరైడ్ సొల్యూషన్కి యాక్షన్కి రాసినందుకు 1 మార్క్ రాస్తారు. అలాగే సాల్యుబిలిటీ ఆఫ్ ది అబోవ్ ప్రెసిపిటేట్ ఇన్ డైల్యూట్ HCl. డైల్యూట్ HClలో బేరియం క్లోరైడ్ ప్రెసిపిటేటు అది ఎలా డిజాల్వ్ అయిందా డిజాల్వ్ అవ్వలేదా అన్నది చెప్పినందుకు 1 మార్క్ అన్నమాట. సో మొత్తం 4 మార్క్స్. సార్ నాకు కార్బనేట్ ఇవ్వలేదండి, ఏమి ఇచ్చారంటే ఎస్టేట్ కూడా ఎన్ని మార్క్స్ మాట 4 మార్క్స్. మళ్ళీ ఎస్టేట్కి ఏం రాస్తావు, యాక్షన్ ఆఫ్ HCl ఎలా ఉంది, టెస్ట్ విత్ న్యూట్రల్ FeCl3 టెస్ట్ ఎలా ఉంది, బాయిలింగ్ ఆఫ్ ది అబౌవ్ సొల్యూషన్, ఆ సొల్యూషన్ బాయిల్ చేసినప్పుడు ఏ విధంగా చేంజ్ అయింది, ఎస్టరిఫికేషన్, దీనికి కన్ఫర్మేషన్ టెస్ట్ అంటే ఎస్టరిఫికేషన్ చేస్తాం మనం, ఆ ఎస్టరిఫికేషన్కి 1 మార్క్. అంటే ప్రతి యానయానికి కూడా మనకి ఎన్ని మార్కులు అలాట్ చేశారన్నమాట, 4 మార్క్స్ అలాట్ చేశారు. బోత్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ యాజ్ వెల్ యాజ్ కన్ఫర్మేషన్ టెస్ట్. అలాగే నెక్స్ట్ హెలైడ్స్ అని ఇవ్వచ్చు. అంటే ఈ రెండే ఇవ్వాలని రూల్ లేదు. మనకి అవైలబిలిటీగా ఉన్నటువంటి యానియాన్స్ ఏంటనమాట, కార్బనేట్స్, తర్వాత ఎస్టేట్స్, తర్వాత హెలైడ్స్, తర్వాత నైట్రేట్స్, తర్వాత సల్ఫేట్స్. వీటిలో ఏదైనా ఇవ్వచ్చు, దేనికైనా సరే. మనకి ఎన్ని మార్క్స్ అలాట్ చేశారంటే 4 మార్క్స్ అలాట్ చేశారు. అదే హెలైడ్స్ అయితే కనుక యాక్షన్ ఆఫ్ HCl 1 మార్క్, యాక్షన్ ఆఫ్ H2SO4కి 1 మార్క్, అలాగే యాక్షన్ ఆఫ్ మాంగనీస్ డయాక్సైడ్ అండ్ H2SO4కి 1 మార్క్, యాక్షన్ ఆఫ్ సిల్వర్ నైట్రేట్ సొల్యూషన్కి 1 మార్క్. ఓకే. అలాగే నైట్రేట్స్ అయితే కనుక నైట్రేట్స్కి మళ్ళీ 4 మార్క్స్. అంటే సో అవుట్ ఆఫ్ 5 anions only 1 anion will be given in the examination. Okay. Action of HCl 1 mark, action of H2SO4 1 mark, action of copper turnings and H2SO4 1 marks, brown ring test ఇది కన్ఫర్మేషన్ టెస్ట్ 1 మార్క్, 4 మార్క్స్ మాట. అలాగే సల్ఫేట్ అయినా కదా సరే 4 మార్క్స్. ఎందుకంటే సో యాక్షన్ ఆఫ్ HCl 1 మార్కు, యాక్షన్ ఆఫ్ H2SO4 1 మార్క్స్, యాక్షన్ ఆఫ్ BaCl2 1 మార్కు, సాల్యుబిలిటీ ఆఫ్ ది ప్రెసిపిటేట్ ఇన్ కాన్సన్ట్రేటిక్ HCl 1 మార్క్. సో 4 మార్క్స్ అన్నమాట. సో అవుట్ ఆఫ్ 5 యానియాన్స్లో ఏదో ఒక యానియాన్ మనకి ఇస్తారన్నమాట. ఏ యానియాన్కైనా సరే 5 మార్క్స్ ఈ టెస్ట్లోనే రాయాలన్నమాట. నెక్స్ట్ ఇక యానయాన్ని ఏదో ఒక యానయాన్ని నీకు ఐడెంటిఫికేషన్ చేసావు విత్ సిస్టమేటిక్ ప్రొసీజర్. దెన్ యూ మూవ్ టు ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాటయాన్. సో క్యాటయాన్కి మరి ఎన్ని మార్కులు అలాట్ చేశారంటే, క్యాటయాన్కి మనకి గ్రూప్ సెపరేషన్ టేబుల్ ఉంటుంది. ఆ గ్రూప్ సెపరేషన్ టేబుల్లో మనకిచ్చిన క్యాటయాను ఏ గ్రూపో చెప్పినందుకు 2 మార్క్స్. అది ఫస్ట్ గ్రూపా, సెకండ్ గ్రూపా, థర్డ్ గ్రూపా, ఫోర్త్ గ్రూపా, ఫిఫ్త్ గ్రూపా, సిక్స్త్ గ్రూపా అని చెప్పినందుకు 2 మార్క్స్. అలాగే దాని కన్ఫర్మేషన్ టెస్ట్ ఉంటుంది. నీకు గ్రూప్ తెలిసిన తర్వాత అది ఆ గ్రూప్లో ఆ క్యాటయాని ఇచ్చారా లేదని తెలుసుకోవడానికి కన్ఫర్మేషన్ టెస్ట్ చేస్తామన్నమాట. ఆ కన్ఫర్మేషన్ టెస్ట్ చేసినందుకు 2 మార్క్స్. అదే కన్ఫర్మేషన్ టెస్ట్తో పాటు ఆ సాల్ట్ నేమ్ కూడా చెప్పాలి నువ్వు, 2 మార్క్స్ అన్నమాట. కన్ఫర్మేషన్ టెస్ట్కి 1 మార్కు, ఆ సాల్ట్ నేమ్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎస్టేట్ వచ్చింది, అలాగే క్యాటయాన్ ఏమొచ్చిందంటే అమోనియా వచ్చింది, అమోనియం ఎస్టేట్ అని చెప్పినందుకు 2 మార్క్స్ అన్నమాట. సో దీంతో మనకి ఫస్ట్ పార్ట్ కంప్లీటెడ్. సెకండ్ ఏంటంటే వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అమ్మ. సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అంటే మళ్ళీ దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. యాసిడ్ బేస్డ్ టైట్రేషన్స్ అని అంటారు దాన్ని, లేదా రెడాక్స్ టైట్రేషన్స్ అని అంటారు. సో ఈ 2 టైట్రేషన్లో ఏ టైట్రేషన్ అనే ఇవ్వచ్చు మనకి. సో వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి అదర్ నేమ్ ఏంటంటే టైట్రిమెట్రిక్ అనాలిసిస్. టైట్రిమెట్రిక్ అనాలిసిస్ అన్న వాల్యూమెట్రిక్ అనాలిసిస్ అన్న ఒకటే. దానికి ఎన్ని మార్క్స్ అలాట్ చేశారంటే 8 మార్క్స్ అలాట్ చేశారు. సో అది క్వశ్చన్ ఇస్తారు మీకు. ఆ క్వశ్చన్కి సంబంధించినటువంటి రిలేటెడ్ మ్యాటర్ విత్ ఈక్వేషన్లో 10 మినిట్స్లో రాసినందుకు 2 మార్క్స్ ఇస్తారమ్మ. 10 మినిట్స్లో రాసి ఇచ్చేయాలన్నమాట పేపర్. సో దానికి
2 మార్క్స్. ఒకటి ఏంటంటే ప్రొసీజర్కి, ఈక్వేషన్కి 1 మార్క్. ఓకే. సో అలాగే క్యాలిక్యులేషన్ ఉంటుంది, క్యాలిక్యులేషన్కి 1 మార్క్. అలాగే ఫార్ములా రాసినందుకు 1 మార్క్. ఫర్ ఇండికేటింగ్ ఫార్ములా 1 మార్క్. ఫర్ ఇలా క్యాలిక్యులేషన్లో నీకు కొంత ఆన్సర్ వస్తుంది. ఈ ఆన్సర్కి మనకి ఎగ్జామినర్ ఇచ్చినటువంటి ఆన్సర్కి సో ఎర్రరు బట్టి కూడా మనకు అలాట్ చేసినటువంటి మార్కులు డిఫరెంట్గా ఉంటుంది. సో ఫర్ ఎన్ ఎర్రర్ అప్ టు 1% ఎర్రర్ మాత్రం ఉంది అంటే నీకు వచ్చిన వాల్యూకి, సో ఎగ్జామినర్ ఇచ్చిన వాల్యూకి పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. అప్పుడు ఆ ప్రాక్టికల్కి 4 మార్క్స్ ఇచ్చేస్తారు. అలా కాకుండా నీకు వచ్చిన ఎర్రర్ 1 to 2%, 1%కి 2%కి మధ్యలో ఉందనుకోండి, అప్పుడు ఎన్ని మార్క్స్ ఇస్తారన్నమాట? 3 మార్క్స్ ఇస్తారు. అలా కాకుండా ఫర్ ఎన్ ఎర్రర్ అబౌట్ 2% ఉందనుకోండి, సో 2% కనుక అబౌట్ 2% కనుక ఉంటే కనుక ఎన్ని మార్క్స్ ఇస్తారన్నమాట? అవుట్ ఆఫ్ 4 మార్క్స్ ఓన్లీ 2 మార్క్స్ విల్ బి గివెన్. ఓకే. సో 8 మార్క్స్ అలా డివైడ్ చేశారన్నమాట. సో ఆ 8 మార్క్స్ మళ్ళీ నేను చెప్తున్నాను చూడండి. సో మనకి ఫార్ములాకు 1 మార్కులు, క్యాలిక్యులేషన్ చేసినందుకు 1 మార్కు, అక్కడ 2 మార్క్స్. అలాగే 10 మినిట్స్లో మనకి ప్రొసీజరు ప్లస్ ఈక్వేషన్ వేసినందుకు 2 మార్క్స్, 2 + 2 4. మనకి ఫైనల్గా వచ్చిన ఆన్సర్ క్యాలిక్యులేషన్ చేసి నువ్వు వచ్చిన ఆన్సర్కి 4 మార్క్స్ ఉంటుందమ్మా. సో ఆ 4 మార్క్స్ ఉంటే కనుక టోటల్గా మనకి ఎన్ని మార్క్స్ అంటే 8 మార్క్స్. సో మనకు ఉన్న ప్రాక్టికల్లో చాలా ఈజియెస్ట్ ప్రాక్టికల్ ఏంటంటే దిస్ ఇస్ ది వెరీ ఈజియెస్ట్ ప్రాక్టికల్ కెమిస్ట్రీలో. సో మనం అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చేస్తామట ఇవి. ఓకే. నెక్స్ట్ థర్డ్ పార్ట్కి వెళ్దాం. మనం థర్డ్ పార్ట్ ఎన్ని మార్క్స్కి ఇచ్చాడనమాట? 6 మార్క్స్కి ఇచ్చాడమ్మ. ఆ 6 మార్క్స్లో ఈ 6 మార్క్స్ దీంట్లో ఉండేటువంటి 4 సబ్ ప్రాక్టికల్స్కి ఏ ప్రాక్టికల్కైనా సరే 6 మార్క్స్ ఇచ్చాడనమాట. ఓకే. సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్, ఇది ఫస్ట్ అనమాట. రెండోది ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్. మూడోది ఏంటి? క్రోమటోగ్రఫీ. నాలుగోది ఏంటి? క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ అని ఇవ్వచ్చు, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్ అనే ఇవ్వచ్చు. దాంట్లో మళ్ళీ చాయిస్ ఉంది మళ్ళీ. సో దాంట్లో ఫస్ట్ నేను దేనికైనా సరే 6 మార్క్సే. దాంట్లో ఫస్ట్ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ ఇన్ ద గివెన్ ఆర్గానిక్ కాంపౌండ్ చూద్దాం మనం. సో దీనికి అలాట్ చేసిన మార్కులు 6 మార్క్స్ కాబట్టి ఫిజికల్ స్టేట్ అంటే ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ ఏ స్టేట్లో ఉంది, అది సాలిడ్ స్టేట్లో ఉందా లిక్విడ్ స్టేట్లో ఉందా అని చెప్పినందుకు 1/2 మార్క్స్. ఇగ్నిషన్ టెస్ట్ అంటే నీకు ఇచ్చిన ఆర్గానిక్ కాంపౌండ్ నువ్వు ఏం చేస్తావు అంటే బరన్ చేస్తావు. బరన్ చేసినప్పుడు సూటీ ఫ్లేమ్ వస్తే కనుక ఎరోమేటిక్ అని చెప్తావు, నాన్ సూటీ కనుక వస్తే కనుక నాన్ ఎరోమేటిక్ అని చెప్తావు. అలా చెప్పినందుకు 1/2 మార్క్స్. ఓకే. అలాగే సాల్యుబిలిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎన్ని మార్క్స్ దానికి అలాట్ చేస్తారంటే 2 మార్క్స్ అలాట్ చేశారు. సో అది ఏదర్లో సాల్యుబుల్ అవుతుందా, వాటర్లో సాల్యుబుల్ అవుతుందా, సోడియం బైకార్బోనేట్లో సాల్యుబుల్ అవుతుందా, సోడియం హైడ్రాక్సైడ్లో సాల్యుబుల్ అవుతుందా, డైల్యూట్ HClలో సాల్యుబుల్ అవుతుందా చూసుకోవాలి మనం. ఆ సాల్యుబిలిటీ కరెక్ట్గా చెప్తే కనుక మనకి 2 మార్క్స్ అన్నమాట. అలాగే నెక్స్ట్ స్టెప్ దీంట్లో ఏంటంటే 4th స్టెప్ ఐడెంటిఫికేషన్ అండ్ కన్ఫర్మేషన్ టెస్ట్ ఫర్ ఫంక్షనల్ గ్రూప్. ఫంక్షనల్ గ్రూపు మనకు ఐడెంటిఫికేషన్ చేయాలి కదా. సో దానికి ఫంక్షనల్ గ్రూప్ని ఐడెంటిఫికేషన్తో పాటు కన్ఫర్మేషన్ టెస్ట్లకి ఎన్ని మార్కులు ఇచ్చాడనమాట? 3 మార్క్స్ ఇచ్చాడు. ఈ 3 మొత్తం 6 మార్క్స్ అనమాట. సో ఆ ఫంక్షనల్ గ్రూప్స్ ఏమేమి ఫంక్షనల్ గ్రూప్స్ ఇస్తాడు ఎగ్జామినేషన్లు అంటే యాసిడ్ ఇస్తాడు, అల్డిహైడ్స్ కీటోన్స్ ఇస్తాడు, ఆల్కహాల్స్ ఇస్తాడు, ఫినాల్స్ ఇస్తాడు, ఎమీన్స్ ఇస్తాడు. సో ఈ ఫంక్షనల్ గ్రూప్లో ఏదో ఒక ఫంక్షనల్ గ్రూప్ మీకు ఇవ్వచ్చు. మనం చదివిన సెకండ్ ఇయర్ ఆర్గానిక్లో. సో ఒకవేళ నాకు కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్ ఇచ్చాడు అనుకోండి. సో కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్కి ఇస్తే కనుక ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఏంటంటే టెస్ట్ విత్ న్యూట్రల్ FeCl3, దానికి ఎన్ని మార్క్స్ అన్నమాట? 2 మార్క్స్. దాని కన్ఫర్మేషన్ టెస్ట్ ఏంటంటే ఎస్ట్రిఫికేషన్, దానికి ఎన్ని మార్క్స్ అన్నమాట? 1 మార్క్. ఇంకో 3 మార్క్స్. ఈ 3 6. ఒకవేళ నాకు కార్బాక్సిలిక్ యాసిడ్ ఇవ్వలేదు,
ఆల్కహాల్ ఇచ్చాడు అనుకోండి, ఆల్కహాల్స్ ఇస్తే కనుక దానికి ఎస్ట్రిఫికేషన్ టెస్ట్, ఐడెంటిఫికేషన్ టెస్ట్, ఐడోఫామ్ టెస్ట్, కన్ఫర్మేషన్ టెస్ట్, ఇగో 3 మార్క్స్. అలాగే నాకు ఆల్కహాల్ ఇవ్వలేదండి, ఏమి ఇచ్చాడంటే అల్డిహైడ్ కానీ కీటోనిక్ కానీ గ్రూప్ కానీ ఇచ్చాడండి. సో ఇస్తే కనుక అప్పుడు మనం టెస్ట్ విత్ 2,4-DNP ఐడెంటిఫికేషన్ టెస్ట్ 2 మార్క్స్, టెస్ట్ విత్ సిప్స్ రియేజెంట్ 1 మార్క్. సో నాకు ఇవేవి ఇవ్వలేదు సార్, కార్బాక్సిలిక్ యాసిడ్ ఇవ్వలేదు, ఆల్కహాలిక్ గ్రూప్ ఇవ్వలేదు, అల్డిహైడ్ ఇవ్వలేదు, కీటోన్ ఇవ్వలేదు, నాకు ఏమి ఇచ్చాడంటే ఫినాల్ ఇచ్చాడండి. ఫినాల్ ఇస్తే కనుక ఫినాల్కి మళ్ళీ న్యూట్రల్ FeCl3 ఐడెంటిఫికేషన్ టెస్ట్, లైబ్రమన్ టెస్ట్, కన్ఫర్మేషన్ టెస్ట్ 3 మార్క్స్. లేదు నాకు ఇవేమి ఇవ్వలేదు, ఎమినో గ్రూప్ ఇచ్చారు సార్. ఎమినో గ్రూప్ ఇచ్చారంటే టెస్ట్ విత్ సోడియం నైట్రేటు, డైల్యూట్ HCl, బీటా నాప్తాలి, ఇది ఐడెంటిఫికేషన్ టెస్ట్ 2 మార్క్స్, కార్బన్ ఎమిన్ టెస్ట్, కన్ఫర్మేషన్ టెస్ట్ అన్నమాట. ఓకే, సో ఇది థర్డ్లో ఒక ప్రాక్టికల్ అన్నమాట. ఈ ప్రాక్టికల్ ఇవ్వచ్చు. నేను చెప్పాను కదా, అక్కడ ఉన్నటువంటి గ్లాస్ పేరుని బట్టి లేదా అక్కడ ఉన్న కెమికల్స్ని బట్టి మనం థర్డ్లో మనం ఏ ప్రాక్టికల్ ఇచ్చుకోవాలన్నది ఎగ్జామినర్ మీద డిపెండ్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఈ 6 మార్క్స్ ఇలా అలాట్ చేశారన్నమాట. ఇది ఉంటే కనుక ఈ 6 మార్క్స్ ఇలా అలాట్ చేశారు. సో ఇది ఇవ్వలేదంటే అప్పుడు మనకి ఏ ప్రాక్టికల్ ఇవ్వచ్చు అని మేడం, థర్డ్లోనే ఛాన్స్, ఈ ఫస్ట్ సెకండ్లో ఛాన్స్ లేదా మళ్ళీ ఇవ్వడానికి. ఫస్ట్ సెకండ్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, థర్డ్లోకి వచ్చేటప్పటికి ఆప్షన్ ఉందన్నమాట. ఓకే, క్లియర్. సో థర్డ్లో ఈ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్ కాకుండా నెక్స్ట్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్నది ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్, ఫస్ట్ది ఇది, సెకండ్ది ఏంటంటే ఏ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్, బి ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్, ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్, కొలాయిడల్ సొల్యూషన్, ఇది ప్రాక్టికల్ నేమ్ అన్నమాట. సో ఆ ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషన్లో కొలాయిడ్స్ 2 టైప్స్ ఆఫ్ కొలాయిడ్స్ ఉంటాయని చదువుకున్నాం మన సెకండ్ ఇయర్లో. ఒకటి ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ లియోఫోబిక్ సాల్, ప్రిపరేషన్ ఆఫ్ లియోఫోబిక్ సాల్. సాల్ అన్నా కొలాయిడల్ సొల్యూషన్ అన్నా ఒకటేనమ్మా. సో దీనికి ఎన్ని మార్క్స్ అంటే 3 మార్క్స్. అలాగే ప్రిపరేషన్ ఆఫ్ లియోఫోబిక్ అయిపోయింది కదా, లియోఫిలిక్ సాల్, దీనికి ఎన్ని మార్క్స్ అంటే 3 మార్క్స్. సో దట్ ఈస్ ది 6 మార్క్స్. సాల్ అన్నా కొలాయిడల్ సొల్యూషన్ అన్నా ఒకటే, ఆల్రెడీ మనం సెకండ్ ఇయర్లో చదువుకున్నాం కాబట్టి మీకు ఏం ప్రాబ్లమే ఉండదు. ఓకే, నెక్స్ట్ బి అయిపోయింది. సి క్రోమటోగ్రఫీ ఇవ్వచ్చు. ఈ క్రోమటోగ్రఫీకి కూడా మనకి ఎన్ని మార్క్స్ మాట, దీనికి ఇది 6 మార్క్స్. ఆ 6 మార్క్స్ ఎలా అలాట్ చేశారంటే ప్రిపరేషన్ ఆఫ్ క్రోమటోగ్రఫిక్ ప్లేట్, ప్రిపరేషన్ ఆఫ్ chromatography plate, or paper. నెక్స్ట్ బి ఏంటంటే ఇల్యూషన్. సి ఏంటంటే calculation of RF values, calculation of
ఆర్ఎఫ్ వాల్యూస్. సో ప్రిపరేషన్ ఆఫ్ క్రోమటోగ్రఫిక్ పేపర్కి 2 మార్క్స్, అలాగే ఇల్యూషన్కి 2 మార్క్స్, అలాగే క్యాలిక్యులేషన్ ఆఫ్ ఆర్ఎఫ్ వాల్యూకి 2 మార్క్స్. మొత్తం ఎన్ని మార్క్స్ అమ్మా? 6 మార్క్స్. నెక్స్ట్ డి, క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్. క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ carbohydrates. సో దాంట్లో ఏ కాన్సన్ట్రేట్కి H2SO4, బి మాలిష్ టెస్ట్, సి బెండిక్ట్ టెస్ట్, సో కాన్సన్ట్రేట్కి H2SO4కి 2 మార్క్స్ అమ్మ, మాలిష్ టెస్ట్కి 2 మార్క్స్, బెండిక్ టెస్ట్కి 2 మార్క్స్. ఓకే, సో 6 మార్క్స్ సరిపోయినాయి కదా. సో లేకపోతే ఇంకేం ఇవ్వచ్చు అంటే దీంట్లో మరి చాయిస్ ఉంది. క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. ఏ మళ్ళీ దీంట్లో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఎలా ఉందో చూద్దాం. బైయూరేట్ టెస్ట్ 2 మార్క్స్. బి జాంతోప్రోటిక్ టెస్ట్, 2 మార్క్స్. సి నిన్హైడ్రిన్ టెస్ట్, దీనికి 2 మార్క్స్. ఓకే, సో థర్డ్లోకి వచ్చేటప్పటికి మనకి ఎన్ని ప్రాక్టికల్స్ ఉన్నాయన్నమాట? 4 ప్రాక్టికల్స్ ఉన్నాయి. ఒకటి ఫంక్షనల్ గ్రూప్ని ఐడెంటిఫికేషన్ చేయడం, రెండోది ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడల్ సొల్యూషను, మూడోది క్రోమటోగ్రఫీ, ఫోర్త్ వన్ ఈజ్ క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ కార్బోహైడ్రేట్స్ ఆర్ క్వాలిటేటివ్ టెస్ట్ ఫర్ ప్రోటీన్స్. సో ఇవి స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్. సో ఈ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో క్వాలిటేటివ్ అనాలిసిస్కి 10 మార్క్స్, తర్వాత క్వాలిటేటివ్ అనాలిసిస్ అంటే నథింగ్ బట్ సాల్ట్ అనాలిసిస్ ఇది. సాల్ట్ అనాలిసిస్ 10 మార్క్స్, వాల్యూమెట్రిక్ అనాలిసిస్కి 8 మార్క్స్ 18, అలాగే థర్డ్ పార్ట్కి 6 మార్క్స్ అంటే 24, రికార్డ్కి 2 మార్క్స్ 26, వైవావాయస్కి 2 మార్క్స్ 28, ప్రాజెక్ట్కి 2 మార్క్స్ 30 మార్క్స్. ఓకే, సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ మీద కనుక ఏదన్నా కనుక మీకు డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో మీ డౌట్ని ఎక్స్ప్రెస్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.